అంత కాంతివంతంగా అంత వేగంతో ఆయన అనుగ్రహించగలడు. అంటే సుబ్రహ్మణ్యానుగ్రహం కలగడం అనేది అంత గొప్పగా ఉంటుంది. అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అవతార వైభవాన్ని పరిశీలిస్తే ఆయన అంత భక్తి కలిగిన వాడు లేడు, ఆయన అంత భక్తులను అనుగ్రహించేవాడు లేడు, ఆయన అంత వైరాగ్యమూర్తి లేడు, ఆయనంత వైరాగ్యాన్ని ఇచ్చేవాడు లేడు, ఆయనంత గొప్ప కవి లేడు, ఆయనంత గొప్ప కవిత్వాన్ని ఇచ్చేవాడు లేడు. అన్ని భిన్నమైన లక్షణాలు ఆయన ఎందుకు కనపడతాయి. ఇద్దరు భార్యలతో శోభిల్లుతూ ఉంటాడు. అటువంటి వాడు సన్యాసిగా ఒక కౌపీనం ఒక్కటే పెట్టుకుని, గోచి పెట్టుకుని, స్వామినాథుడు అన్న పేరుతో స్వామిమలైలో చేతిలో కర్ర పట్టుకుని ప్రకాశిస్తూ ఉంటాడు. పూర్ణ వైరాగ్యంతో ఒక సన్యాసి ఎట్లా ఉంటారో అట్లా ఉంటారు.